ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఇంత గొప్పగా ఎందుకు చూస్తున్నాయి? అది కేవలం ఒక ఆయుధ బలం వల్ల అలా చూస్తున్నాయి. బోర్డర్లో ఉన్న సైనికుల సత్తా వలన కాదు, అంతకు మించి. ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు కూడా షాక్ అయిపోయి నిజంగా ఇదంతా భారతదేశం ఒక్కటే చేసిందా అని ఒక విషయం గురించి షాక్ అవుతున్నాయి. అసలు భారత్ చేసిన ఆ పనేంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఒక షాకింగ్ విషయం చెబుతాను. మొత్తం యూరప్ ఖండం మరియు శక్తివంతమైన అమెరికా దేశం కలిసి ఒక సంవత్సరంలో ఎన్ని రైలు ఇంజన్లు తయారు చేయగలవో అన్నిటినీ మన భారతదేశం ఒక్కటే తయారు చేయగలదు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఏకంగా 1681 లోకోమోటివ్ల్ని ఉత్పత్తి చేసింది. ఆలోచించండి, యూరప్, అమెరికాలోని అన్ని దేశాలు తమ అత్యాధునిక సాంకేతికతతో రీచ్ అవ్వలేని నెంబర్ని భారతదేశం సాధించింది. ఇది కేవలం లెక్కలు కాదు, ఇది ఒక దేశం యొక్క కాన్ఫిడెన్స్. ఆత్మనిర్భర్ భారత్ యొక్క నినాదం ఎంత పవర్ఫుల్ అయిందో నిరూపించే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. గతంలో భారతదేశాన్ని చాలా రకాలుగా చిన్నచూపు చూసిన రోజులున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో చివరి వరుసలో నిలబెట్టిన హిస్టరీ ఉంది. కానీ ఈరోజు అదే భారతదేశం గ్లోబల్ రైల్వే సెక్టార్లో టాప్ ప్లేస్లో నిలబడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది కేవలం రైలు ఇంజన్ల ప్రొడక్షన్ గురించి కాదు, మన రైల్వే ఇంజన్ల తయారీ ఫ్యాక్టరీలు, ప్రత్యేకించి వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ DLW మరియు పటియాలాలోని పటాసియా డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ PDLW, ఇప్పుడు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ CLW విద్యుత్ లోకోమోటివ్స్లో ప్రజెంట్ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఇంజన్లు ప్రొడక్షన్ చేయడం అంటే ఎంత గొప్ప విషయం. దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. బంగ్లాదేశ్ వంటి చిన్న దేశం తీసుకోండి. దాని వద్ద ప్రస్తుతం సుమారు 187 ఆపరేషనల్ లోకోమోటివ్లు మాత్రమే ఉన్నాయి. అంటే భారతదేశం ఒక సంవత్సరంలో ప్రొడక్షన్ చేసే ఇంజన్లలో 10వ వంతు కూడా కాదు. ఒకవేళ భారతదేశం తన ఒక్క సంవత్సరపు ఉత్పత్తి అయిన 1681 లోకోమోటివ్ల్ని బంగ్లాదేశ్కి ఇచ్చుంటే అది ఆ దేశం యొక్క రైల్వే అవసరాల్ని రాబోయే 150 సంవత్సరాల వరకు తీర్చగలదు. ఈ మాట వింటుంటేనే మన దేశం యొక్క పవర్ ఏంటో అర్థమవుతోంది కదా. ఇది కేవలం లెక్కల గారడే కాదు, ఇది ఒక వ్యూహాత్మక సామర్థ్యం. ఇప్పుడు బంగ్లాదేశ్ రైల్వేల పరిస్థితిని చూద్దాం. వారి వద్ద మొత్తం 281 లోకోమోటివ్లు ఉన్నప్పటికీ వాటిలో చాలా వరకు 50 సంవత్సరాల పాతవి. చాలా ఇంజన్లు లోకో షెడ్లలో దుమ్ము పట్టి యూజ్లెస్గా ఉన్నాయి, ఎందుకంటే వాటికి సరైన విడిభాగాలు దొరకవు. 4 సంవత్సరాల క్రితం దక్షిణ కొరియా నుంచి కొనుగోలు చేసిన 30 లోకోమోటివ్లలో సగం ఇప్పటికే పనిచేయడం ఆపేశాయి. ఎందుకంటే అవి చాలా లేటెస్ట్ టెక్నాలజీవి. వాటిని రిపేర్ చేయడానికి బంగ్లాదేశీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి సరైన శిక్షణ లేదు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ మన ఇంజన్ల క్వాలిటీని, రిపేర్ కెపాసిటీ ఏంటో తెలియజేస్తుంది. ఇక నుంచి భారత్ స్టోరీ కాస్త డిఫరెంట్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన దేశం బంగ్లాదేశ్కి అనేకసార్లు హెల్ప్ చేసింది. 2020లో WDM సిరీస్కు చెందిన 10 డీజిల్ లోకోమోటివ్లను, ఆ తర్వాత 2023లో మరో 20 లోకోమోటివ్ల్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఈ ఇంజన్లు పాతవైనా చాలా క్వాలిటీవి. ఈ రోజుకి అవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయి. ఇది భారతదేశం యొక్క పొరుగు దేశాల దౌత్యంలో ఒక భాగం. మన పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించడానికి, వారికి సహాయం చేయడానికి మనం ఎల్లప్పుడూ రెడీగా ఉంటాం. ఇది మన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో ఒక ముఖ్యమైన అంశం. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. భారతదేశంలో ఇప్పుడు డీజిల్ ఇంజన్ల ప్రొడక్షన్ దాదాపు నిలిచిపోయింది. మనం విద్యుత్ ఇంజన్ల వైపు పూర్తి స్థాయిలో చేంజ్ అవుతున్నాం. అందువల్ల ఈ బహుమతిగా ఇచ్చిన డీజిల్ ఇంజన్లకి విడిభాగాల్ని సరఫరా చేయడం కష్టమవుతోంది. ఇది ఒక పెద్ద సవాల్. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్కి కొత్త ఇంజన్లు లేదా కోచ్లు అవసరమైనప్పుడు వారు భారతదేశానికి ఆర్డర్ ఇవ్వరు. బదులుగా ఇండోనేషియా లేదా దక్షిణ కొరియా కంపెనీలకు ఇస్తారు. కానీ వారి యంత్రాలు ఆగిపోయినప్పుడు, సహాయం అవసరమైనప్పుడు వారు మళ్లీ భారతదేశం తలుపే తడతారు. భారతదేశం కూడా తన దౌత్య విధానం కింద కోచ్లను, లోకోమోటివ్లని ఫ్రీగా ఇస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైన బిగ్ బ్రదర్ రోల్ని పోషిస్తోంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది, మనం ఫ్రీగా ఇవ్వడం కరెక్టేనా? గత సంవత్సరం బంగ్లాదేశ్కి ట్రైన్ వీల్స్ మరియు ఇతర విడిభాగాలు అవసరమైనప్పుడు వారు నేరుగా చైనా కంపెనీలకి ఆర్డర్ ఇచ్చారు. దీని అర్థం ఏంటి? లాభం చైనాకు, కానీ బంగ్లాదేశ్ రైల్వే ట్రాక్లపై భారతదేశం ఇచ్చిన ఇంజన్లు నడుస్తాయి కాబట్టి పేరు మాత్రం భారతదేశానికి. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కాదు, ఇది మన దౌత్య విధానంలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపుతుంది. కోట్లాది రూపాయల యంత్రాల్ని ఫ్రీగా ఇవ్వడం నిజంగా భారతదేశం యొక్క ప్రొడక్షన్ క్వాలిటీని బలోపేతం చేస్తుందా? లేక ఇతర దేశాలకు భారతీయ వస్తువులు చవకైనవి, ఉచితంగా లభించేవి అనే రాంగ్ సిగ్నల్ని పంపుతుందా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మన వస్తువుల విలువని, మన టెక్నికల్ కెపాసిటీని మనమెందుకు తక్కువ అంచనా వేస్తున్నాం? ఈ ఉచితం అనే విధానం లాంగ్ రన్లో మన ప్రొడక్షన్ క్వాలిటీని, బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఒక స్ట్రాటజిక్ రూల్ లేకుండా కేవలం హెల్ప్ చేయడం వల్ల మన వనరులు వృధా అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భారతదేశం యొక్క మరో సీక్రెట్ పవర్ గురించి తెలుసుకుందాం.
ఇది లోకోమోటివ్ల కంటే కూడా చాలా గొప్పది. గ్లోబల్ ఎకానమీని గుప్పెట్లో పెట్టుకోగల కెపాసిటీ దీనికుంది. భారతదేశం కేవలం లోకోమోటివ్ల బాద్షా మాత్రమే కాదు, కొన్ని పరిశ్రమలపై మన దేశానికి దాదాపు ప్రపంచం మొత్తంపై కంట్రోల్ ఉంది. ఈ పరిశ్రమలు వెపన్స్ కాదు, కానీ గ్లోబల్ ఎకానమీని నడిపించే వెన్నెముక. ఆ పరిశ్రమ పేరు కాస్ట్రాయిల్ ఇండస్ట్రీ. ఒకవేళ నేను మీతో భారతదేశం వద్ద ఒక ఆయిల్ ఉంది, అది ప్రపంచంలోని అన్ని ఫ్యాక్టరీలు మన ఆయిల్ ద్వారానే రన్ అవుతాయి అని చెబితే మీరు ఫస్ట్ నవ్వుతారు. కానీ ఇదే నిజం. భారతదేశం ఈ నూనె ఎగుమతిని ఆపిన రోజున అమెరికా, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్ ముందు మోకరిల్లుతాయి. ఎందుకంటే ఇది నార్మల్ ఆయిల్ కాదు, ఇది కాస్ట్రాయిల్, ఒక న్యాచురల్ నూనె. ఇది లేకుండా ప్రపంచంలోని ఫార్మాస్యూటికల్స్, కాస్మోటిక్స్, లూబ్రికెంట్స్ మరియు ప్లాస్టిక్ పరిశ్రమలు సర్వైవ్ అవలేవు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే కాస్ట్రాయిల్లో దాదాపు 90% భారతదేశం సరఫరా చేస్తుంది. అంటే భారతదేశం ఒకరోజు ఎగుమతి ఆపేస్తాం అని అనౌన్స్ చేస్తే ప్రపంచంలోని సగం ఫ్యాక్టరీలు క్లోజ్ అవుతాయి. ఈ ఆయిల్ యొక్క గ్లోబల్ మార్కెట్ సుమారు $3 బిలియన్. దీనిపై భారతదేశం యొక్క కంట్రోల్ చైనాకు దాని అరుదైన ఖనిజాలపై ఉన్న కంట్రోల్ లాంటిది. చైనా తన అరుదైన ఖనిజాలతో గ్లోబల్ సప్లై చైన్ని కంట్రోల్ చేస్తున్నట్టే భారతదేశం కాస్ట్రాయిల్తో గ్లోబల్ ఇండస్ట్రీస్ని కంట్రోల్ చేయగలదు. ప్రతి పెద్ద బ్యూటీ కంపెనీ, అది ఫ్రాన్స్కు చెందిందైనా లేదా అమెరికాకు చెందిందైనా, తన ప్రొడక్ట్స్లో కాస్ట్రాయిల్ని యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ మరియు పూర్తిగా సహజమైంది. చర్మం మరియు బ్యూటీ ప్రొడక్ట్స్కి చాలా యూస్ఫుల్. ఇది బంగారం కంటే విలువైంది. సన్ స్క్రీన్ లోషన్స్ నుంచి మాయిశ్చరైజర్ల వరకు, షాంపూల నుంచి లిప్స్టిక్ల వరకు అనేక ప్రొడక్ట్స్లో కాస్ట్రాయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మ సంరక్షణ, కేశ సంరక్షణలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. మరి అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రపంచంలో దీనికి ఆల్టర్నేట్ లేదు. ఏ రసాయన నూనె కూడా దీన్ని భర్తీ చేయలేకపోయింది. ఇది కాస్ట్రాయిల్ యొక్క పవర్. ఈ రీజన్ వల్లనే అమెరికా మరియు చైనా వంటి దేశాలు కూడా దీన్ని ఎటువంటి సుంకాలు లేదా అడ్డంకులు లేకుండా భారతదేశం నుంచి కొనుగోలు చేస్తాయి. 2023-24 సంవత్సరాల మధ్య భారతదేశం సుమారు 630 మిలియన్ కిలోగ్రాముల కాస్ట్రాయిల్ని ఎక్స్పోర్ట్ చేసింది. అతిపెద్ద కొనుగోలుదారులు చైనా, అమెరికా మరియు ఫ్రాన్స్. భారతదేశంలో ఈ ప్రొడక్షన్ ఎక్కువగా గుజరాత్ మరియు రాజస్థాన్లలో జరుగుతుంది. ఇక్కడ సుమారు 8,000 మంది రైతులు దీన్ని సాగు చేస్తారు. అంటే గ్రామాల పొలాల్లో జరిగే ఈ మొక్క ఈరోజు గ్లోబల్ ఇండస్ట్రీని నడుపుతోంది. ఇది మన రైతులకి ఆర్థికంగా ఎంత మేలు చేస్తుందో ఆలోచించండి. వారికి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతుంది. ఈ కాస్ట్రాయిల్ కేవలం క్రీమ్లు లేదా లిప్స్టిక్లలో మాత్రమే ఉపయోగపడదు. ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క లూబ్రికెంట్స్, ఆటోమొబైల్ ఇంజిన్ ఆయిల్ మరియు పాలిమర్ ప్రొడక్ట్స్లో కూడా ఇదే నూనె యూజ్ అవుతుంది. అనేక దేశాలు దీన్ని బయోడీజిల్ తయారు చేయడంలో కూడా ఉపయోగించడం స్టార్ట్ చేశాయి. అంటే భారతదేశ రైతులు పొలంలో నాటిన విత్తనం, అదే విత్తనం ఒకరోజు అమెరికాలోని జెట్ కర్మాగారాలకు గమ్యాన్నిస్తుంది. ఇది ఎంతటి అద్భుతమైన విషయం. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే, భారతదేశం ఈ పవర్ని అర్థం చేసుకుంటుందా? మనం ఈ నూనెను కేవలం అమ్మడం వరకే పరిమితం చేస్తామా, లేదా దాన్ని స్ట్రాటజికల్ వెపన్గా ఉపయోగిస్తామా? ఎందుకంటే ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలు తమ వనరుల్ని గ్లోబల్ పవర్గా మార్చినప్పుడు భారతదేశం మాత్రం ఇప్పటికీ తన వనరుల్ని చౌకగా అమ్మి సంతోషపడుతోంది. ఇది మన వ్యూహాత్మక ఆలోచనలో ఉన్న లోపం. కాస్ట్రాయిల్ ఇండస్ట్రీ యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే ఇది పూర్తిగా ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. మనం ఈ నూనెను దేశీయంగా ఎక్కువగా ఉపయోగించం. డిమాండ్ పెరిగినా లేదా తగ్గినా ధరలు పైకి కిందకి అవుతూ ఉంటాయి. ఒక సంవత్సరంలో ఎగుమతులు తగ్గితే రైతుల పరిస్థితి వెంటనే దిగజారుతుంది. అంటే మన వద్ద పవర్ ఉంది, కానీ మనం దాన్ని సరిగ్గా ఉపయోగించడం లేదు. భారతదేశానికి ఈరోజు ఆ కెపాసిటీ ఉంది. కాస్ట్రాయిల్ ద్వారా గ్లోబల్ డిప్లొమసీలో తన కండిషన్స్పై మాట్లాడగలదు. ఉదాహరణకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లని బిల్డ్ చేసుకోవడం, కాస్ట్రాయిల్ సప్లైని పొలిటికల్ మైలేజీకి ఉపయోగించడం వంటివి చేయొచ్చు. కానీ మనం ఇప్పటికీ దాన్ని కేవలం వ్యాపారంగానే చూస్తున్నాం. ఇప్పుడు ఆలోచించండి, ఒకవైపు భారతదేశం తన రైలు ఇంజిన్ల తయారీ శక్తితో ప్రపంచంలోనే టాప్ ప్లేస్లో ఉంది. మరోవైపు తన సహజ నూనెైన కాస్ట్రాయిల్ సరఫరాతో ప్రపంచంలోని 2 అతి ముఖ్యమైన రంగాలు రవాణా మరియు పరిశ్రమల్ని కంట్రోల్ చేయగలదు. ఇది భారతదేశం యొక్క కొత్త ఆర్థిక దౌత్యం కాదా? ఇది ప్రపంచ వేదికపై భారతదేశానికి ఒక శక్తివంతమైన స్థానాన్ని కల్పిస్తుంది. మన బలం కేవలం ఆయుధాల్లో కాదు, మొత్తం ప్రపంచాన్ని నడిపే ఆ యంత్రాలు మరియు నూనెల్లో దాగుంది. భారతదేశం తన రైలు టెక్నాలజీ మరియు సహజ వనరుల్ని కలిపి అటువంటి సప్లై నెట్వర్క్లని క్రియేట్ చేయగలదు. దానిపై ఏ సూపర్ పవర్ కంట్రోల్ ఉండదు. ఇది మేడ్ ఇన్ ఇండియా యొక్క నిజమైన పవర్. ఈరోజు భారతదేశం తన ఆర్థిక శక్తిని కేవలం ఉత్పత్తికి పరిమితం చేయకుండా దాన్ని రాజకీయ బలంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. రైలు పట్టాలు భారతదేశం తయారు చేస్తే ఇంజన్లు కూడా భారతదేశం యొక్కవే అయితే, మరియు ప్రపంచంలోని ఇంజన్లు భారతదేశం యొక్క నూనెతో నడిస్తే అప్పుడు ప్రపంచం తప్పకుండా ఒప్పుకోవాలి. ఇది కొత్త భారతదేశం. ఇది ఎవరి వెనక ఉండదు, అందరినీ ముందుకు నడిపిస్తుంది. ఫ్రెండ్స్, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? భారతదేశంలో ఇలాంటి మార్పు రావాలా వద్దా అని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి.